టేస్టీ టమాటా చిక్కుడుకాయ కూర చూద్దాము రండి. పొయ్యి మీద బాండి పెట్టిన 2 చెంచాల నూనె వేసుకోండి. కొంచెం మేము ఎక్కువనే వేసుకుంటామండి, మా పిల్లలు తినరు. నూనె కొంచెం కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గినాయండి. తర్వాత చిక్కుడుకాయలు వేస్తున్నాం. ఎంత బాగుంటుందో చూడండి. మంచిగా కలుపుకొని నీట్గా మగ్గినాక వేసుకోవాలి. కొంచెం నూనె కనిపించింది కనుక కొంచెం మగ్గాలి. బాగా కొంచెం వేంపుడు అయితే మనకు అప్పుడు టేస్ట్ వస్తుంది. తర్వాత కారం వేసుకోవాలి. అప్పుడు ఇప్పటిదాకా కారం వేయద్దు, వేస్తే దాని టేస్ట్ రాదు. చాలా వరకు వేయాలి. వేసిన తర్వాత కారం వేసి అప్పుడు కొంచెం ఇక్కడ చూడండి, ఇది చిక్కుడుకాయలు మగ్గినాయి, మంచిగా ఎర్రగా మగ్గినాయి. ఇప్పుడు టమాటా వేస్తున్నాం. టమాటా ఏం చేయాలంటే మధ్యాహ్నం వేసుకోవాలి. మధ్యాహ్నం వేస్తే అది మంచిగా టమాటా కూడా ఉడుకుతాయి. ఇప్పుడు అంతా వేసినాం అనుకో, అది ఉడకవు, పచ్చి ఉంటాయి. చిక్కుడుకాయలు పక్కగానే మధ్యాహ్నం టమాటా వేస్తే కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికినాక మళ్ళీ అన్నీ కలుపుకోవాలి. అప్పుడు మంచిగా అవి టమాటాలు ఉడికిపోతే టేస్ట్ వస్తుంది. చిక్కుడుకాయలు పట్టింది టమాటా రసం అంతా. మూత పెట్టి కొంచెంసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గినాక తీసేయాలి. మూత తీసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. టమాటా మగ్గినాయండి. చిక్కుడుకాయలు మొత్తం టమాటాలు కలుపుకోవాలి. టమాటా కూడా ఉడికిపోతుంది. చిక్కుడుకాయలు మస్తు బాగా వేగింది. ఇప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుందో, మస్తు టేస్ట్. కొంచెం పసుపు వేసుకున్నా. ఇప్పుడు తర్వాత ఫస్ట్ వేసుకోవద్దు ఎప్పుడైనా సరే పసుపు. తాలింపులు మాడితే మనకి ఏం టేస్ట్ ఉంటుంది, అందులోటి మనకి హెల్త్ కూడా మంచిది. ఇట్లా వేసుకుంటే వెంబటే కారం వేస్తాను, కొద్దిసేపు మగ్గాలి. టేస్ట్కి మంచిది, మనకి హెల్త్కి మంచిది. పసుపు తాలింపులు ఎప్పుడైనా చేయదు. తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కు సరిపడా కారం వేస్తుందండి. ఇప్పుడు కొంచెం ఇది మొత్తం అయిపోయింది ఇక కూర. కారం దాన్ని తగినంత కారం వేస్తున్నా. ఇప్పుడు మా అమ్మ, మాది పల్లెటూరు, మా అమ్మ కొట్టించి పంపుద్ది ఎప్పుడైనా కారం తీసుకొని వెళ్ళి. అసలు ఆ కారం టేస్ట్ చూస్తే ఎంత బాగుంటుందో. ఇక్కడ కొనుక్కొచ్చిన కారం టేస్ట్ అస్సలుకి రాదు. తిన్నా కూడా అసలు వేస్ట్. అది తిన్నా కూడా మన ఇంటికి కూడా పట్టదు, టేస్ట్ రాదు. అది మీరు ఎంత మంచిగా తిన్నా రాదు. ఇది ఎంత బాగుంటుందో చూడండి. ఇది అసలు ఇక్కడ కొనకరం. మీరు కూడా ఇక్కడ పట్టించుకోండి, ఎంత టేస్ట్ ఉంటుందో మీరు ఒక్కసారి ఒక్కసారి పట్టించి చూసుకోండి. అందులో ఏది కలుపుతారు, పిండి కలుపుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలుపుతారు. మనకు మంచి కారం ఇయ్యరు ఇక్కడ, అసలు కొనకరావద్దు కూడా. చూడండి, ఎసరు కావాలన్నా ఎసరు వేసుకో. ఫ్రై కావాలా, ఇట్లా కావాలి, మంచిగా ముద్ద కావాలా ఇట్లా ఉంచుకోవచ్చు. ఇంకే వద్దు లేదు అని అనుకుంటే ఎసరు పోసుకోండి. ఎసరు పోస్తే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. అది మీ ఇష్టం. ఇక అది మేమైతే ఎసరు పోసుకుంటాము. చాలా బాగుంటుంది. అన్నీ వేగినాయి కాబట్టి కారం కూడా అందులో వేయించినాం మస్తు. ఇప్పుడు ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి తెలిసి చూడండి. మా వంట నచ్చితే మాకు లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, కొంచెం మీకు నచ్చితే ఎసరు పోసుకోండి, లేకుంటే అంటే ఇట్లా ఫ్రైగా టమాటా వేసినాం కాబట్టి అది కూడా కొంచెం ఎసరులాగానే ఉంటుంది. అట్లా కూడా నాకు టేస్ట్ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఎసరు ఉంటే కొంతమంది ఇష్టపడతారు. ఇట్లా నూనె పైకి వచ్చింది అండి. ఇప్పుడు కూర అయింది, మొత్తం అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే పచ్చిది మెంతుకూర ఎప్పుడైనా వేస్తారు కాబట్టి ఇప్పుడు పచ్చి మెంతం కూర వేయాలి చిక్కుడుకాయకు. ఓన్లీ ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం ధనియాలు, మెంతు పొడి, జీలకర్ర 3 మిక్సీ పట్టి ఇలా కొంచెం దింపేటప్పుడు చల్లుకోవాలి. ఇప్పుడు మనం నాటుకారం ఇవన్నీ పసుపు అయినా ఏదైనా ఫస్ట్ లాస్ట్కి వేయాలి. లాస్ట్కి వేసిన తర్వాత లాస్ట్ కొత్తిమీర కలుపుకోవాలి. అప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో మీరు చూడండి. అన్ని తాలింపులు వేస్తే ఏం టేస్ట్
అదంతా చచ్చిపోయాయి, అంతా బాండికే ఉడికిపాయ, దానికి పట్టిపోయాక మనకి తినేది తినలేదు. అందుకే నేను పల్లెటూరులో ఇట్లే చేసుకుంటాం. మా టేస్ట్ చూసి ఒకసారి చేసుకొని తిని చూసినాక మాకు లైఫ్ కొట్టదు. చూడండి కూర మాత్రం ఎంత టేస్ట్గా ఉందో, ఏ అన్నమైనా లేదు. పెట్టుకొని ఇప్పుడు తిని చూడండి ఒకసారి. కర్రీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.